May I now request the Honorable Chief Justice of India, Sri Justice N.V. Ramana Garu, to launch the second project, construction of Central Record Block in the High Court premises. And I request the other dignitaries on the dais to join with His Lordship. May I now invite the Honorable Chief Minister of Telangana, Sri K. Chandrasekhar Rao Garu, to address the gathering. గౌరవనీయులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, జస్టిస్ సుబ్రహ్మణ్యం గారు, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా గారు, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ గారు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, సమావేశంలో ఆసీనులైనటువంటి గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, మీ అందరికీ నా నమస్కారం. మనమంతా తెలుగు వాళ్ళం కదా అని చెప్పి నేను తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సతీష్ చంద్ర శర్మ గారికి మళ్ళీ చెప్తాను నేను ఈ విషయాలు. I'll tell you later what I am trying to speak. Mr. Reddy is there to tell you. గత 8 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా ముందుకు పురోగమిస్తూ ఉన్నది. మంచి ఉన్నత స్థాయి శిఖరాలను కూడా చేరుకుంటూ ఉన్నది. నేను చాలా సంతోషంగా, సగర్వంగా మీ అందరి మధ్య ప్రకటించడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఒక స్థాయి కలిగినటువంటి రాష్ట్రాలు అంటే గోవా, సిక్కిం లాంటివి పక్కన పెడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెలువరించినటువంటి లెక్కల ప్రకారంగా 2014-15లో 112 crores ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ, ఇట్ హ్యాస్ రైజన్ టు ది లెవెల్ ఆఫ్ 2,78,000 crores. చాలా చక్కటి ఆర్థిక పురోగతిని, పటిష్టమైనటువంటి పద్ధతులు, ఫిస్కల్ ప్రుడెన్స్, హార్డ్ డిసిప్లిన్ అమలు చేయడం ద్వారా ఈ పురోగతిని మనమంతా సాధించగలిగాం. అట్లాగే విద్యుత్ శక్తి రంగంలో చాలా అద్భుతమైనటువంటి పురోగతి. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు ప్రజలకు లేవు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అద్భుతంగా మనం ముందుకు పురోగమిస్తున్నాం. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఇంటిగ్రేటెడ్ అఫీషియల్ కాంప్లెక్స్ అని చెప్పి చాలా చక్కటి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ కూడా
గౌరవనీయులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, జస్టిస్ సుబ్రహ్మణ్యం గారు, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా గారు, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ గారు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు, సమావేశంలో ఆసీనులైనటువంటి గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, మీ అందరికీ నా నమస్కారం. మనమంతా తెలుగు వాళ్ళం కదా అని చెప్పి నేను తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సతీష్ చంద్ర శర్మ గారికి మళ్ళీ చెప్తాను నేను ఈ విషయాలు. ఐ విల్ టెల్ యూ లేటర్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్. మిస్టర్ రెడ్డి ఈస్ దేర్ టు టెల్ యూ. గత 8 ఏళ్ల క్రితం ఒక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా ముందుకు పురోగమిస్తూ ఉన్నది. మంచి ఉన్నత స్థాయి శిఖరాలను కూడా చేరుకుంటూ ఉన్నది. నేను చాలా సంతోషంగా, సగర్వంగా మీ అందరి మధ్య ప్రకటించడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఒక స్థాయి కలిగినటువంటి రాష్ట్రాలు అంటే గోవా, సిక్కిం లాంటివి పక్కన పెడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెలువరించినటువంటి లెక్కల ప్రకారంగా 2014-15లో 112 crores-లో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ, ఇట్ హ్యాస్ రైజన్ టు ది లెవెల్ ఆఫ్ 2,78,000 crores. చాలా చక్కటి ఆర్థిక పురోగతిని, పటిష్టమైనటువంటి పద్ధతులు, ఫిస్కల్ ప్రుడెన్స్, హార్డ్ డిసిప్లిన్ అమలు చేయడం ద్వారా ఈ పురోగతిని మనమంతా సాధించగలిగాం. అట్లాగే విద్యుత్ శక్తి రంగంలో చాలా అద్భుతమైనటువంటి పురోగతి. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు ప్రజలకు లేవు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అద్భుతంగా మనం ముందుకు పురోగమిస్తున్నాం. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఇంటిగ్రేటెడ్ అఫీషియల్ కాంప్లెక్స్ అని చెప్పి చాలా చక్కటి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మన ముఖ్య న్యాయమూర్తులతో చాలా సందర్భాల్లో నేను చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ, న్యాయ పరిపాలన విభాగం చాలా గొప్పగా ముందుకు పోవాలి. ఈ దేశానికి ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి న్యాయశాఖగా మనం పేరు గడించాలని చెప్పి నేను ప్రబలంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. హైకోర్టు విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నేను పర్సనల్గా లెటర్ రాయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారికి మా బెంచీల సంఖ్య పెంచండి అని చెప్పి కోరినాం. సరే, అది అక్కడ పెండింగ్లో ఉండేది. కానీ మన తెలుగువారి ముద్దుబిడ్డ, భారత న్యాయ ఉన్నత శిఖరంగా పదవిని అధిరోహించిన తర్వాత వారికి హైదరాబాద్ పట్ల ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ, అనురాగాలకు సంకేతంగా వారు చొరవ తీసుకొని ప్రధానమంత్రి గారితో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన హైకోర్టులో 24 నుంచి 42కు మన బెంచీల సంఖ్య పెంపొందింపజేశారు. మనందరి పక్షాన, నా పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు ప్రభుత్వం పక్షాన వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి రమణ గారు, మీరు పనిచేస్తున్నటువంటి హైకోర్టులో బహుశా వారి అడుగుపడినటువంటి ప్లేస్ ఉండదు. చాలా సుదీర్ఘమైనటువంటి కాలం వారు ఇక్కడ పనిచేశారు కాబట్టి, ఇక్కడ మంచి చెడ్డలన్నీ తెలిసిన వారు కాబట్టి మనకి ఈరోజు వారు భారతదేశ స్థాయిలోనే ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం అనేది మనందరి గర్వకారణం. వారి ఆశీస్సులు, వారి సపోర్టు ఎల్లవేళలా ఇదే విధంగా మాకు లభిస్తూ ఉండాలని చెప్పి కూడా నేను వారిని ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇటీవల న్యాయ వ్యవస్థ మన
చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు నేను ఈ మధ్యనే సమావేశమయ్యాం. కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆర్థికంగా బాగున్నాం, అన్ని రకాలుగా ముందుకు పోతూ ఉన్నాం. న్యాయ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి జస్టిస్ సంతోష్ రెడ్డి గారు మొన్నటి వరకు వారు లా సెక్రటరీగా ఉంటూ మాకు ఎప్పటికప్పుడు వారు గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. హైకోర్టుకు న్యాయం జరిగింది కానీ ప్రభుత్వానికి కొద్దిగా నష్టం జరిగింది వారు జస్టిస్ కావడం వల్ల. గతంలో వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా గతంలోనే దాదాపు ఒక 780 పైచిల్ పోస్టును మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్య హైకోర్టు కోసం బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి కరస్పాండింగ్ సిబ్బంది స్టాఫ్ అంతా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సిబ్బంది ఏర్పాటు చేయాలని చెప్పి మొన్ననే నాకు చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. ఆ సందర్భంగా 885 అదనపు పోస్టులు కూడా హైకోర్టుకు మంజూరు చేయడం జరిగింది. ఆ జీవో కూడా విడుదల చేసి చీఫ్ జస్టిస్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాదు సిటీలో పనిచేసేటటువంటి రంగారెడ్డి జిల్లాలో పనిచేసేటువంటి సిటీ సివిల్ కోర్ట్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ కావచ్చు, వాటి స్థాయి గురించి నాకు పూర్తి అవగాహన లేదు. కానీ హైకోర్టు తర్వాత ఉండేటువంటి జిల్లా కోర్టులలో పని భారం బాగా ఉందని చెప్పి నాకు సమాచారం అందింది. జనరల్ టాక్లో మా వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఐ ఫీల్ దట్ ది సిటీ కోర్ట్స్ అండ్ ది రంగారెడ్డి కోర్ట్స్ are overloaded with the work. I request you humbly, sirs, to see that the number of judges posts there is increased and correspondingly the magistrate posts are also increased down the line so that the burden is reduced on the courts. అదేవిధంగా జస్టిస్ నాగార్జున గారు చీఫ్ జస్టిస్ గారు మేమంతా కలిసినప్పుడు ఈ మధ్యనే వారు చెప్పారు ఆ నాంపల్లి కోర్టు స్థలం పక్కనే కొత్త ఖాళీ స్థలం ఉంది హార్టికల్చర్ అని చెప్పి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 33 జిల్లా మనకి ఇప్పుడు ఏర్పాటు ధర్మిలా 10 పాత జిల్లాలున్నవి, 22 కొత్త జిల్లాలున్నవి. ఈ 22 జిల్లాలలో కూడా ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రారంభించాలని చెప్పి నేను మన సీజే గారిని కోరడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్టుల నిర్మాణం కోసం వెంటనే స్థలాలు ఎంపిక చేసి పెట్టేసినట్టయితే వాటన్నిటిని కూడా తక్షణమే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేస్తుంది. చక్కటి భవనాలు, అన్ని వసతులతో కూడినటువంటి భవనాలు నిర్మాణాలు కూడా చేపడదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో సంతోష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు, ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి సూచన మేరకు జస్టిస్ నాగార్జున మరియు మన సీజే గారు వీరందరూ కలిసి ఏర్పాటు చేసిన దాని ప్రకారం ఈ కొత్తగా స్టార్ట్ చేయబోయేటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా సిబ్బంది కావాలని చెప్పడం జరిగింది. అక్కడ దాదాపుగా 1730 అడిషనల్ పోస్ట్ శాంక్షన్ కావాలని చెప్పారు. వాటిని కూడా మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి నేను చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. అంటే హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, కింద ఉండేటువంటి మెజిస్ట్రేరియల్ కోర్ట్స్లో తగినటువంటి సిబ్బందిని ఇస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన న్యాయ పరిపాలన విభాగం కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య సార్ 4348 పోస్టులను మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన న్యాయ పరిపాలన విభాగం అద్భుతంగా ముందుకు పురోగమించడానికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి జస్టిస్ డిపార్ట్మెంట్గా పేరు తెచ్చుకోవడానికి అన్ని వేళల్లో అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి సంసిద్ధంగా ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ కూడా చాలా వేగవంతంగా ఇక్కడ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. కొందరు ప్రారంభించి పాక్షికంగా చేసి ఆగిపోయారు. కానీ ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా డిజిటైజ్ చేశాం. సుమారు 1,52,00,000 ఎకరాల భూముల రికార్డులు డిజిటైజ్ అయి ఉన్నాయి, కంప్యూటరైజ్ అయి ఉన్నాయి. వాటిని డిజిటల్ పద్ధతిలోనే ఈరోజు రిజిస్ట్రేషన్స్ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. కోర్టుల మీద ఉండేటువంటి అపారమైన నమ్మకంతో, విశ్వాసంతో రెవెన్యూ కోర్టులన్నింటినీ కూడా ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ కోర్టు తర్వాత మళ్ళీ లిటిగెంట్స్ అక్కడనే ఆగకుండా మళ్ళీ కోర్టులకు వస్తూ ఉన్నారు. కాబట్టి సమయం వృధా అవుతుంది. కాబట్టి రెవెన్యూ కోర్టులను రద్దుపరిచి ద టోటల్ లిటిగేషన్ నౌ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను మీ అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, జడ్జీల గురించి కూడా నేను ఒక మంచి మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మన హైకోర్టు జడ్జీలు ఇందాకనే మనం ఇప్పుడు ఆ 2 భవనాల గురించి
జస్టిస్ రమణ గారి చేత కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర న్యాయమూర్తులు వారి హోదాకు తగ్గ స్థాయిలో గౌరవప్రదంగా హైదరాబాద్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి మొన్ననే నేను సీజే గారితో చర్చించడం జరిగింది. రాబోయే వారం రోజులలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు, ఐకే రెడ్డి గారు, మన జడ్జిల న్యాయమూర్తులు మీరందరూ పరిశీలన చేసి ఒకసారి ఓకే చెప్పితే 42 మంది జడ్జీలకు కూడా ఒకే చోట వచ్చే విధంగా అద్భుతమైనటువంటి క్వార్టర్స్ నిర్మించాలని చెప్పి అనుకున్నాం. ఒక 30-40 ఎకరాల స్థలంలో మన దుర్గం చెరువు ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే అక్కడ ఒక 30 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. అక్కడ చాలా చక్కటి భవనాలు మన న్యాయమూర్తుల హోదాకు తగ్గట్టుగా నిర్మించబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా జస్టిస్ రమణ గారికి నేను సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మరొకసారి మేము మీకు ట్రబుల్ ఇస్తాం సార్, తప్పకుండా ఆ స్థలం మా వాళ్ళు ఫైనల్ చేసిన వెంటనే ఫౌండేషన్ స్టోన్కి దయచేసి తమరే రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను సాధారణంగా తమను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి అది ఫైనల్ అయితే మళ్ళీ మీ దగ్గరికి ఆ ప్రతిపాదనతో మా సీజే గారు నేను ఇద్దరం కూడా వస్తాం, వచ్చి తమని ఆహ్వానిస్తామని కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా జస్టిస్ రమణ గారి చొరవతో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో భారతదేశంలోనే ప్రప్రథమంగా వారే చొరవ తీసుకొని నాకు చెప్పి ఇక్కడ మన హైదరాబాద్లో పెట్టాలని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. కార్యకలాపాలు కూడా ప్రారంభమైనాయి. వారి ఆశీస్సులతోని బ్రహ్మాండంగా దానికి బిజినెస్ కూడా వస్తూ ఉంది. ఆ రకంగా ఆ సెంటర్ కూడా అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. న్యాయమూర్తులందరూ ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి మీ అందరితోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాదొకటే ప్రార్థన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడులు ఆకర్షించడంలో జిల్లాలకు మధ్య, రాష్ట్రాలకు మధ్య, దేశాలకు మధ్య అనివార్యంగా పోటీ వాతావరణం నెలకొని ఉంది. అంతర్జాతీయ వ్యాపార వాణిజ్యవేత్తలతో మేము ఏ సందర్భంలో మాట్లాడినా ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది, సరే కొన్ని ఇతరత్ర అడుగుతారు, దాని తర్వాత అడిగేది మీ దగ్గర జ్యుడిషియరీలో డిస్పోజల్ ఎట్లుందండి, ఏదైనా కేసు వస్తే సంవత్సరాల తరబడి ఇరుక్కుపోతే మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి దయచేసి ఎట్లా ఉందని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ రకంగా ఉండేటువంటి ఈ అంతర్జాతీయ వర్తక వాణిజ్య వ్యాపార పోటీ నెలకొనున్న ఈ పరిస్థితులలో గౌరవ న్యాయమూర్తులందరికీ నా సవినయమైన విన్నపం, అటువంటి డిస్పోజల్లో కొద్దిగా మన దగ్గర స్పీడ్ పెరిగినట్టయితే ఎక్కువగా మనం పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుంది. ద డైనమిక్ హైదరాబాద్ సిటీ, ద వైబ్రాంట్ హైదరాబాద్ సిటీ విల్ బికమ్ మోర్ వైబ్రాంట్ విచ్ విల్ బి ఏ హ్యాపీయెస్ట్ నోట్ వన్ అండ్ ఆల్. కాబట్టి ఆ రకంగా ఆ దిశగా మన న్యాయమూర్తులు కృషి చేయాలని చెప్పి, కృషి చేస్తారని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కన్వెన్షన్లో 400 మంది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు, న్యాయాధికారులంతా ఇక్కడ కొలువుదీరున్నారు. 2 రోజుల పాటు ఈ ఉత్సవాలు, ఈ యొక్క కార్యక్రమాలు బాగా జరిగి వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకొని మన యొక్క పనితనాన్ని మెరుగుపరచుకోవడానికి ఇవి దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ రకంగా మంచి భగవంతుని గణపతి దేవుని ప్రార్థించి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి గారి చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం కూడా మనకు గర్వకారణం. ఈ అపార్చునిటీని ప్రార్థించి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి గారి చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం కూడా మనకు గర్వకారణం. ఈ అపార్చునిటీ అన్ని రాష్ట్రాలకు దొరకదు, మనకు వారు సమయం ఇచ్చారు కాబట్టి, మనవారు కాబట్టి ఆ చొరవతో మనం కోరితే వారు సమయం ఇచ్చారు. ఈ 2 రోజులు జరిగే ఈ కాన్ఫరెన్స్లో సీనియర్స్, జూనియర్స్ అందరూ కూడా తమ అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకొని ఫలవంతమైనటువంటి పద్ధతిలో, ఆదర్శవంతమైన పద్ధతిలో ఈ సమావేశాలు విజయవంతంగా ముగించాలని ఆకాంక్షిస్తూ మీ అందరిని కూడా కోరుతూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. Thank you, sir. I now have the honor of inviting our distinguished chief guest, Honorable the Chief Justice of India, Sri Justice N.V. Ramana Garu, to kindly address the gathering. Honorable Chief Minister of Telangana State, Sri K. Chandrasekhar Rao Garu, my dear Justice V. Ramasubramaniam, Judge Supreme Court of India, Sri Justice Satish Chandra Sharma, Chief Justice Telangana High Court, Sri A. Indrakaran Reddy, Minister for Law and Government of Telangana, Sri Prasant Kumar Mishra, Chief Justice of Andhra Pradesh High Court, Justice Vijal Buyan, Judge Telangana High Court,
brother and sister judges of Telangana High Court, Registrar Generals and other registry of the Telangana High Court, judicial officers, law officers, distinguished guests, media friends, ladies and gentlemen. It is a great pleasure and satisfaction for me today to attend this state-level Judicial Officers Conference. After formation of the Telangana state, first time we are all meeting here to strengthen the judicial system in the state. And very happy. I think in 6 years back, when the combined state judicial office conference has taken place, after 6 years almost, now we are meeting. And after 2 years of this pandemic, once again, we are meeting with little ease and relaxed mode. The purpose of this conference, you are aware that we are to exchange the views, learn some more knowledge in dispensation of the justice, and improve the judicial system in the state. Apart from that, we have to strengthen the grassroots of the district judiciary. That is the main object. Performance of any organization delivering any form of service must be assessed in terms of its effectiveness in achieving its goals. So, the most important thing is we have to, this 2 days program, the learned senior judges, Justice Rama Subramaniam and other senior judges are here to give inputs to increase the performance of the judicial system in the state. And some of the issues which I want to highlight. First, after taking over as a Chief Justice, I have taken 2 important issues which is necessary, I thought, which is more important. That is, one is the infrastructure of the judiciary, second is filling up the vacancies. The reason is access to justice is possible only when we provide sufficient number of courts as well as infrastructure so the people, the litigant public can approach the institution for justice. At the same time, our judiciary is overburdened. I don't want to bother all of you by giving the figures, statistics, etc. But it is an admitted fact, there is no dispute. The pendency is increased, cases are coming up. The reasons are 100. I don't want to say that also. In the circumstances, it is the feeling that once if you go to court, how many years it takes to get the results is a big question mark. Wherever you go, the first question asked is how many days it takes to decide a case. And thereafter, the hierarchy of appeal system in the country, it takes more time. So I thought that it is necessary that we must appoint as many judges as possible. I don't want to keep even one vacancy, either in the high courts as well as in the Supreme Court or the district judiciary, and also strengthen the system. I requested the Government of India, after a detailed survey by the Supreme Court Registry about the infrastructures in the different parts of the country, different courts, it was found it is very inadequate. You are all fortunate because Telangana state, as Chief Minister and the government has last 8 years, whatever you are asking, they are giving. So you got good number of courts, court buildings. Still, it requires more facilities, I agree. Then today he has announced all that. I will come back to that later on. The first step, when come to the Telangana state is concerned, when the file is pending last 2 years for increasing the number of judges from 24 to 42, I have immediately cleared it, and fortunately we appointed 17 fresh appointments after I have taken oath. Last time there are 12 recommendations was made, out of that 2 was pending. I am trying my best to clear those 2 names also. And second thing is that some of the issues which are related to the judicial officers and all that, I will just read out those things and I will request the speech, written speech, to circulate to the officers so it saves the time.
I request the judicial officers to create a congenial environment for the litigants. The litigants would be under a lot of stress. We should try to make them feel at ease. Always remember the human aspects of the dispute. Law cannot be far from equity. It is important to project the human face of the judiciary whenever you have scope for invoking your discretion. You must sensitize yourself to different vulnerabilities of the parties, minors, women, persons belonging to the weaker sections of the society, persons with disabilities, etc. might all have different requirements. Treat everyone with respect. The role of you play in highly significant in the constitutional scheme. Apply your mind independently on the materials presented before you. For instance, the requirement of the Criminal Procedure Code are not mere formalities. They are all an important check on the executive excesses and represent substantive rights of the accused. The law is consistently changing. The High Court, the Supreme Court give numerous pronouncements on diverse subjects daily. Legislations are passed and guidelines and circulars are published frequently. You must keep yourself updated. Learning in this field never stops. Only when you are aware about the changing law and precedents, you will be able to apply the same to the cases before you and ensure justice. I also urge all of you, keep abreast with the changes in the other fields like science and technology. Very often, you might be confronted with the novel cases relating to the same. Most importantly, perform your judicial duties without any fear. I am aware of the increasing physical attacks on judges. I am doing my utmost to prevent such occurrences. Directions were issued to improve the security of the judicial officers, both inside and outside courtrooms. I also urge all of you to take care of your health, both physical and mental. There is a lot of work and stress that we as judges must face. Take care of your family and spend time with spouse and children. However, you must take out time every day to ensure you remain fit. Only if you are healthy, you can continue to perform your judicial duties effectively. I know your financially well-being is a very important factor. Only when you are free from financial worries, you will be able to give your best. Let me assure that I am taking that issue related to the pay commission, and you will soon get a good news in this front. You must uphold the solemn oath you have taken on the Constitution. A judge is judged not only by equality of his judgment, but also by his character, transparency, and impeccable integrity. In the last 2 years, we will have suffered immensely due to pandemic. We tried to minimize the loss of court hours by using modern technologies. With pandemic becoming less intense, the constitutional courts have been functioning with full potential. I want you all to come out of the fear of pandemic. Please make sincere effort to spare extra time for court beyond regular court hours. I am sure you all are going to do your bit to deal with the backlog. Without improving the internal efficacy of the system, we cannot assure effectiveness. Targeted action and effective case management can bring down a big difference. And choose the ADR methods whenever possible. The district judiciary is the foundation of this institution. Only if the foundation is strong, the system will flourish. It is for all of you to work in the direction to see the flag of the judiciary fly high. Telugu vaadina ayyundi 2 నిమిషాల సేపు తెలుగులో మాట్లాడాలనేటువంటి కోరిక నాకు ఉంటుంది. మరి చిరకాల మిత్రుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా న్యాయ వ్యవస్థకు కూడా మిత్రుడైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి గురించి పదే పదే చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుల్లో తెలుగు సామెతలు కూడా కరువు అయిపోతున్నాయి. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు చేతికి ఎముక లేదంటారు. దానికి ఆయనే ట్రేడ్ మార్క్, ఆయనే గుర్తు. ఇప్పుడే మీరు విన్నారు ఆయన కురిపించినటువంటి వరాల జల్లు. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ న్యాయ వ్యవస్థ కూడా అదే అగ్రశ్రేణిలో ఉండాలని ఆయన పడుతున్నటువంటి తపన, మనకిస్తున్నటువంటి సహకారానికి న్యాయ వ్యవస్థ తరపున, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
దాదాపు 4,320 ఉద్యోగాలని క్రియేట్ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గించడం ఎలా, కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులను అపాయింట్ చేసేటువంటి పరిస్థితుల్లో మరి 4,320కి పైగా ఉద్యోగాలని సృష్టించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఆయన అదేవిధంగా ప్రత్యామ్నాయ విధానం కోసం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేటటువంటి మీడియేషన్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేటటువంటిది ఊహించగానే నా స్వప్నాన్ని మరి నిజం చేసి ఇక్కడ ఆల్రెడీ అది ఫంక్షనింగ్ జరుగుతుంది. అది అంతేకాకుండా దానికి ఒక స్థలం కేటాయించి నిధులు కేటాయించి దానికి ఒక శాశ్వతమైనటువంటి ఏర్పాటు చేశారు. వారికి దాని సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేటటువంటిది మీడియేషన్ సెంటర్ అనేటటువంటిది ఆర్థిక వ్యవస్థ బలపడటానికి ఉపయోగపడేటటువంటిది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మరి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ వివాదాలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యేకించి వాణిజ్యానికి సంబంధించినటువంటి వివాదాలు కూడా మరి సత్వరంగా పరిష్కరించడం కోసం జరిగింది. అదొక ఆదర్శప్రాయమైనటువంటి సంస్థగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి రాష్ట్రం నుంచి కూడా అదే రకంగా నన్ను అడుగుతున్నారు, మా రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయండి అని. నేను ఒకటే చెప్పాను, ఇది ఏర్పాటు చేసిన తర్వాత ఇది విజయవంతం అవుతుంది. అప్పుడే వివిధ అంతర్జాతీయ వివాదాలకు సంబంధించినటువంటి కేసులు కూడా ఇక్కడికి రావటం మొదలైనవి. ఇది బలపడిన తర్వాత దీని తాలూకా సెంటర్స్ని మీకు ఫ్రాంచైజ్ రూపంలో ఇస్తానని చెప్పేసి మిత్ర రాష్ట్రాల వారికి వాగ్దానం చేస్తున్నాను. ఆయన చేయి మంచిది కాబట్టి ఈ సంస్థ ఇంత త్వరలో మరి అభివృద్ధి చెందింది. అది ఒక్క వివాదాలకే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది న్యాయవాదులకి, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వారికి ఉద్యోగాలు, జీవనోపాధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక సంబంధించి మన చీఫ్ జస్టిస్ మిశ్రా గారు, మిశ్రా, యువర్ యాక్టివ్ steps which was taken to strengthen the judiciary of the state. I am very happy. We are fortunate that a hard-working Chief Justice is here to take care of the judiciary of Telangana. ఇంద్రకరణ్ రెడ్డి గారు, లా మంత్రి గారు, ఆయన కూడా దాదాపు ఒక 25 సంవత్సరాలకు పైగా మిత్రుడు నాకు. మేము కలిసి కొన్ని న్యాయ సంబంధించినటువంటి విషయాలు నేను లాయర్గా ఉన్నప్పుడు ఆయన కూడా అప్పటికి కూడా ఆయన యాక్టివ్ ఎమ్మెల్యే. అనేకమైనటువంటి సమస్యల మీద కలిసి పనిచేసాం. ఆయన కూడా లా మంత్రిగా ఉండటంతో చాలా చొరవ తీసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మరి న్యాయ వ్యవస్థకు సహకరిస్తున్నారు. ఇక కొన్ని న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. I request the Honorable Chief Justice of India to expedite the appointment of the judges to the High Court. Please take care of representation of all sections of the people, and social justice has to be there. At the same time, inclusivity does not mean only women. Inclusivity means the representation of all divisions of the people, all communities of the people. Please take care and expedite those appointments also. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన దాశరథి గారు అన్నారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణని. ఆయన అందరికీ కూడా వీణల్ని బహుకరించారు. మరి నాకేమో నెమలి బొమ్మ ఇచ్చారు. బహుశా అది జాతీయ పక్షి కావటమేమో. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, my Lord, for your valuable insights and inputs and for emphasizing on the role of judiciary in the dispensation of justice. We shall strive for our betterment in every aspect emphasized by my Lord. At the end of the inaugural session, it is now time to felicitate the honorable dignitaries on the dais, and I would request Honorable Sri Justice Satish Chandra Sharma Garu, Chief Justice, High Court for the State of Telangana, to felicitate Honorable the Chief Justice of India, Sri Justice N.V. Ramana Garu.
you.